ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి 1 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. వ్యాఖ్యాన అంశం ఆయన ఆజ్ఞ. వ్యాఖ్యాన అంశం ఆయన ఆజ్ఞ. వ్యాఖ్యానం: దైవ చిత్తానుసారంగా ప్రవర్తించటం, వాక్యానుసారంగా జీవించటం, ఆయన కట్టడలను అనుసరించటం అనేవి ఆయన ఆజ్ఞలను గైకొనటమే. అబ్రహాం దినాలలో 10 ఆజ్ఞలుండినా లేవు. అవి లేకుండానే మరియు ఆ 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము లేకయే అబ్రహాము జీవించి దేవుని సంతోషపరిచాడు. ఆ అబ్రహాము మన వంటి పాపియే గాని నక్షత్రముల క్రింద ఒక రాత్రి రాబోచున్న నక్షత్రము వంటి సంతానమైన క్రీస్తునందు విశ్వాసముంచి, పాపి అయిన అబ్రహాము సున్నతి లేకుండానే, ధర్మశాస్త్రము లేకుండానే, క్రియలు లేకుండానే మరియు శని వారము ఆచరించకుండా నీతిమంతుడిగా తీర్చబడి రక్షించబడ్డాడు. చూడండి, ఆదికాండం 16:6, అలాగే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 వచనాలు 11వ వచనం. అబ్రహాము తర్వాతనే 430 ఏండ్లకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. అబ్రహామునకు ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం మోషే దినాలలో ఇవ్వబడింది. దానికి దీనికి 430 సంవత్సరాల ఎడముంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అబ్రహామునికి ఎట్లు ధర్మశాస్త్రం లేదో క్రీస్తు వారమైన మనకును అలాగే చెల్లదు. నూతనముగా ఇవ్వబడిన క్రీస్తు ఆజ్ఞలే గాని మోషేతో సంయుక్తమైన ఆజ్ఞల క్రింద లేము. ఇది ఖాయం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు వారమైన మనకు ఆయన ఇచ్చిన ఆజ్ఞ, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. ఈ ఆజ్ఞను అనుసరించి విస్తరించి చెప్పాడు పౌలు భక్తుడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 33 వచనాల వరకు. ఈ విధంగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.